RTI Live News. Ask for right. గురుకులాల్లో నాణ్యమైన భోజనంతో పాటు విద్య లభిస్తుందని మండల ప్రత్యేక అధికారి డిఎస్ఓ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండలంలోని పిట్టలగూడెం గ్రామంలో గల మైనారిటీ గురుకుల కళాశాలలో నూతన కామన్ డైట్ మెనూను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు పెంచిందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ ఫారూక్, ఏఎస్ రాజశేఖర్, డీటీలు ఫరీద్, దీపక్, ఆర్ఎస్ఐ ఎస్ రావుల సైదులు గౌడ్, పంచాయతీ కార్యదర్శి జగదీష్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఈ గుర్రంపూడి మండల్ స్పెషల్ ఆఫీసర్ ఇంతకుముందు కూడా మీ దగ్గరికి రావడం జరిగింది. ఇది సెకండ్ టైం. ఎందుకంటే మీ ఇన్స్టిట్యూషన్ మంచిగా అనిపించింది, నాకు రావాలనిపించింది. వేరే ఛాయిసెస్ ఉన్నప్పటికీ కూడా నేను ఇక్కడికే రావాలని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూట్ TGMREIS అనుమల ఎక్స్టెండెడ్ బిల్డింగ్ వచ్చేసి పిట్టలగూడెం ప్రిన్సిపాల్ గారికి అండ్ నాతో పాటు పాల్గొంటున్న ఇతర అధికారులకు, ముఖ్యంగా విద్యార్థులకు అండ్ పేరెంట్స్, సో మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సో ఇవాళ అంటే ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళది ప్రభుత్వం ఏం చెప్పడం జరిగింది. సో లాస్ట్ 8 years నుంచి ఎలాంటి డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెరగలేదు. సో డైట్ ఛార్జెస్ పెంచడానికి 8 సంవత్సరాలు పట్టింది, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడానికి 16 సంవత్సరాలు పట్టింది. బట్ మనం ధరలు చూస్తే మాత్రం ఈ రోజున్న ధర రేపు ఉండడం లేదు. సో మీరు పిల్లలు కాబట్టి మీకు తెలియదు, పేరెంట్స్ తెలుసు. ప్రతి వస్తువు ధర నెల నెల పెరుగుతూ పోతూ ఉంటుంది. దానికి అనుబంధంగా మీ ఛార్జెస్ పెంచకపోవడం వల్ల మీకు ఇచ్చేటువంటి ఫుడ్ కానీ మీకు ఇచ్చేటువంటి వస్తువులు కానీ సఫిషియెంట్గా ఇవ్వలేక మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారనేది గవర్నమెంట్ దృష్టికి రావడం జరిగింది. సో అందుకు గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక మీ ఇన్స్టిట్యూటే కాదు, మైనారిటీస్దే కాదు, ఎస్సీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎస్టీ గురుకులాలు ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, తర్వాత హాస్టల్స్ ఉన్నాయి, ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉన్నాయి. ఇలా రకరకాల ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పిస్తూ పోయింది. ఇందాక మీ మాస్టర్స్ చెప్తూ ఒక ఇన్స్టిట్యూట్తో స్టార్ట్ అయినటువంటి ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది ఇవాళ విశ్వవిఖ్యాతంగా పెరిగిపోయింది. మండలంలో 2, 3, 5, 6 నిన్న మాకు మీటింగ్ అయితే చూస్తే కొన్ని మండలాలలో 10-15 హాస్టల్స్ ఉన్నాయి. 15 హాస్టల్స్ అంటే అది ఎస్సీ అయి ఉండొచ్చు, బీసీ అయి ఉండొచ్చు, మళ్ళీ గర్ల్స్ వేరే అయి ఉండొచ్చు, మైనార్టీ ఉండొచ్చు, మైనార్టీ గురుకులాలు ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, సమాజాన్ని బలోపేతం చేయడానికి, భావితరాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది, వసతి గృహాల మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళని. నేనైతే ప్యూర్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివాను. అప్ టు 10th వరకు ఒక చిన్న గదులు ఉండేవి మాకు. 4 క్లాసులు లోపల ఉంటే 4 క్లాసులు బయట ఉండాల్సి వచ్చేది. చిన్న క్లాసులు చెట్టు కింద, పెద్ద క్లాసులు లోపల ఉండేది. లేదా పెద్ద క్లాసులు కొద్దిగా ఎండ రాగానే చెట్టు కింద, మళ్ళీ చిన్న క్లాసులు బయట లోపలికి పోయేది. అలాంటి ఇన్స్టిట్యూట్లో చదివిన. జనరల్గా బయట ఏం నానుడి ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయిన వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగదు అని. నిజమేనా? అది నిజమేనా? కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం మీరు ఇంటర్మీడియట్
10th దాకా వేరు, తల్లిదండ్రులు బడికి పోమంటారు, బలవంతం చేస్తారు, మనం పోతాం, పుస్తకం తీయమంటారు, పుస్తకం తీస్తాం, చదువుతాం, బట్టి పడతాం, ఇంకేదో చేస్తాము, మొత్తానికి ఏదో ర్యాంక్ తెచ్చుకుంటాం. బట్ ఇంటర్మీడియట్ అలా కాదు. మీ పేరెంట్స్ చెప్పేది ఒకటి ఉంటుంది, మీ ఐడియాలజీ ఒకటి ఉంటుంది. దిస్ ఈస్ టర్నింగ్ పాయింట్ యువర్ లైఫ్. ఇప్పుడు మీ ఆలోచన విధానం మీ ఆలోచన విధానం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఓన్లీ పుస్తకం మీదనే ఉంటుంది, లేదా మా అంటే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ పోయి బయట ఆడుకుంటారు. కానీ ఇప్పుడు రకరకాల మీ టీనేజ్ ఎంటర్ అయిపోతారు, మీ సైకాలజీ మారుతుంది, మీ ఎన్విరాన్మెంట్ మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ డ్రెస్సులు ఇస్తుంది, బుక్స్ ఇస్తుంది. ఇప్పుడే మనం భోజనం చూసినాము, రైస్ చూసినాము. వెనకటి ఇంతలా రైస్ ఇచ్చేవాళ్ళు, 3 కిలోల బియ్యం ఇంటికి ఇచ్చేవాళ్ళు, భోజనం లేదు, కూరగాయలు లేవు, ఇవన్నీ లేవు. కానీ ఇప్పుడు మనకు పెరుగుతూ వస్తూ ఉన్నాయి, ఫెసిలిటీస్ పెంచుతూ ఉన్నారు, మీకు చదువుకోవడానికి బుక్స్ ఇస్తున్నారు, ఏదైనా ఇబ్బంది వస్తే అక్కడ డిస్పెన్సరీని కూడా పెట్టారు. ఇవన్నీ కూడా ఫెసిలిటీ చేస్తుంది. ఏంటంటే మీరు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. ఇప్పుడు లక్ష్యాన్ని ఇప్పుడు నేను అడిగాను, కొంతమంది సిఏ అవుతామన్నారు, కొంతమంది ఇంకోటి అవుతామన్నారు, ఇంకొంతమంది లాయర్ అవుతామన్నారు. సో ఆ లక్ష్యం ఉంటే మనం అది ఆ దిక్కుకు పోవడానికి ప్రయత్నం చేయొచ్చు. పోతామా పోమన్నది వేరే విషయం. నిన్ననే నేను ఒక స్పీచ్ విన్నాను, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మాట్లాడుతూ ఉంటే, విజన్ 2047, ఇవాళ 24లో ఉన్నాం, 47 ఇంకా 23 ఇయర్స్ ముందు ఏం జరగబోతుంది అనేది డెవలప్మెంట్ ఈరోజు వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. సో దాంట్లో వాళ్ళు ఇచ్చిన స్పీచ్ ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా కలగనాలి, నేను ఫలానా అవుతానా కాదా వేరే విషయం. మనం చూసి కూడా నవ్వుకుంటారు. సపోజ్ ఇప్పుడు ఇందాక నాకు ఎవరు సీఏ అని చెప్తే నాకు సీఎం లెక్క అనిపించింది. ఎందుకు కాకూడదు సీఎం ఎందుకు కాకూడదు? మనం చెప్పండి. సీఎం కావడానికి కూడా మనకు ఛాయిసెస్ ఉంటాయి కదా. మన నుంచి అయిన వాళ్ళే అందరూ కూడా, సీఎం అయిన వాళ్ళందరూ కూడా ఇలా ఇన్స్టిట్యూట్లో చదువుకొని, ఇలా టీచర్ ద్వారా చదివిద్దబడి, టీచర్ ద్వారా విద్యాబుద్ధులు నేర్చుకున్న వాళ్ళే ఇప్పుడు సీఎం దాకా పోయినారు. ఎవరు నేరుగా పైనుంచి మనం సీఎం అని పడలేదు, ఎవరు నేరుగా కలెక్టర్ అని పడలేదు, ఎవరు నేరుగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని పడలేదు. వాళ్ళ గోల్ పెట్టుకున్నారు, దాని కొరకు ప్రయత్నం చేసినారు, వాళ్ళకి కలిసి వచ్చింది, ఆ స్టేజ్కి పోయినారు. బట్ పోయిన వాళ్ళందరూ ఇన్స్టిట్యూట్ నుంచి పోయిన వాళ్ళే. అందుకే నేను టీచర్ పోస్ట్ చాలా గర్వంగా గొప్ప పోస్ట్ అని చెప్తా ఉంటాను.